యుక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత సీన్ మారిపోయింది. రష్యా విషయంలో చాలా దేశాలు కటువుగా వ్యవహరించినా ఇండియా మాత్రం మిత్రధర్మాన్ని కొనసాగించింది. రష్యాను తక్కువగా అంచనా వేయొద్దని ప్రపంచ దేశాలకు చెప్పటమే కాకుండా కష్టకాలంలో రష్యాకు దన్నుగా నిలిచింది. అందుకు ప్రతిగా రష్యా సైతం భారీగా చమురు నిల్వలను ఇండియాకు చౌకగా అందించి పెద్ద మనసు చాటుకుంది. ఆంక్షలతో సతమతమైన రష్యాకు ఇండియా ఆర్థిక భరోసా ఇచ్చి మద్దతుగా నిలిచింది. సోవియట్ కాలం నుంచి రష్యాతో భారత్కు సత్సంబంధాలున్నాయి. అవి నేటికీ దేదీప్యమానంగా కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు రాబోతూ ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి. రష్యా, ఇండియా ద్వైపాక్షిక సంబంధాలను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని, అందుకోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారతదేశాన్ని సందర్శించబోతున్నారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. అధ్యక్షుడి పర్యటనను ఆయన ధృవీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి మళ్లీ ఎన్నికైన తర్వాత రష్యాలో తన తొలి విదేశీ పర్యటన చేశారు. ఇప్పుడు మనవంతొచ్చిందని లావ్రోవ్ అన్నారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించటానికి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. అయితే పర్యటన ఎప్పుడు ఉంటుంది అన్నది మాత్రం నెల లేదా తేదీని పేర్కొనలేదు. గత సంవత్సరం రష్యా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ రష్యా అధ్యక్షుడిని అధికారిక రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రభుత్వ అధిపతి నుంచి పర్యటనకు ఆహ్వానాన్ని అంగీకరించారని, పర్యటన షెడ్యూల్ త్వరలో ఖరారు కానుందని లావ్రోవ్ అన్నారు. రష్యన్ అంతర్జాతీయ వ్యవహారాల మండలి ఆర్ఐఏసీ నిర్వహించిన సమావేశంలో పుతిన్ పర్యటన వివరాలను ఆయన వెల్లడించారు. రష్యా, ఇండియా కొత్త ద్వైపాక్షిక ఎజెండాతో అడుగులు వేస్తాయన్నారు లావ్రోవ్. ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి చేస్తున్న తొలి పర్యటన ఇది. ఈ పర్యటన 2030కి అధ్యక్షుడు పుతిన్ కొత్త ఆర్థిక రోడ్ మ్యాప్ను ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నారు. ఇండియా, రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏటా 100 బిలియన్లకు రెట్టింపు చేయాలని అంగీకరించాయి. వాణిజ్యాన్ని గణనీయంగా పెంచేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. చెన్నై వ్లాడివోస్టాక్ సముద్ర వాణిజ్య కారిడార్ రష్యా నుంచి భారతదేశానికి సామగ్రిని అందించటంలో కీలక పాత్ర పోషించనుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుత సంవత్సరానికి సుమారు 60 బిలియన్లుగా ఉంది. ఈ వారంలోనే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ న్యూఢిల్లీతో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పూర్తిగా పునఃనిర్మించాలని భావిస్తున్నారు. రష్యా ప్రస్తుత సంబంధాలను విస్తరించాలని, భారతదేశంతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో నిర్మాణాత్మక పరస్పర చర్యతో పాటు అన్ని రంగాల్లో ఉత్పాదక ద్వైపాక్షిక సహకారాన్ని రెండు దేశాలు కోరుకుంటున్నాయి.